ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో 2 ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. చెల్లని ఓట్లు భారీగా వస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో 2 ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. చెల్లని ఓట్లు భారీగా వస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం. అనురాధ, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో 2 ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. చెల్లని ఓట్లు భారీగా వస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అనురాధ, శ్వేత, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. 8th రౌండ్ ప్రస్తుతానికి అవుతూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా అన్ని రౌండ్స్లోని చూసుకుంటే కనుక మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు అలాగే 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా మొదటి నుంచి కూడా పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాస నాయుడు ఆధిక్యంలో ఉంటూ వస్తున్నారు. అలాగే ఏపీటీఎఫ్ అభ్యర్థి ఎవరైతే కూటమి అభ్యర్థిగా ప్రచారం జరిగిందో ఆయన పాకలపాటి రఘువర్మ 2వ స్థానంలోకి వస్తున్నారు. అలాగే పీడీఎఫ్ అభ్యర్థి గౌరీ 3వ స్థానంలో నిలుస్తూ వస్తున్నారు. అయితే మొత్తానికి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు 8th రౌండ్ కంప్లీట్ అయింది. ఎలిమినేషన్ రౌండ్ కూడా ప్రస్తుతం అవుతూ ఉంది. ఎలిమినేషన్ రౌండ్లో మరి వచ్చిన ఏదైతే అభ్యర్థులు ఇప్పటిదాకా 7గురు ఎలిమినేషన్ అయ్యారు. మిగతా 3గురికి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే ప్రస్తుతం అయితే మాత్రం కొనసాగుతుంది. ఎలిమినేషన్ రౌండ్లో యాడ్ అవుతూ ఉన్న ఓట్లు కూడా ప్రస్తుతం ఏదైతే లీడింగ్లో ఉన్న అభ్యర్థులు 2 ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా యాడ్ అవుతూ వస్తాయి. అయితే ఇదంతా కూడా చాలా ఉత్కంఠభరితమైన పోరుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే జనరల్ ఎలక్షన్స్కి మించిన ఉత్కంఠత అయితే మాత్రం ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు రావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే గాదే శ్రీనివాస నాయుడు 7,272 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. పాకలపాటి రఘువర్మ 6,905 ఓట్లతో ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి మరి ప్రధానంగా మరి కాసేపట్లోనే